అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీకు బారిస్టర్ పార్వతీశం అనే ఒక ఫేమస్ తెలుగు నవల గురించి చెప్పబోతున్నాను. దీన్ని రచించింది మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు. ఈ నవల 1924వ సంవత్సరంలో మొదట ప్రచురింపబడింది. ఈ నవలలో పార్వతీశం అనే ఒక అమాయకమైన గ్రామీణ యువకుడు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ అంటే లాయర్ గా మారడాన్ని, అక్కడి అనుభవాల్ని సరదాగా ఇంకా వ్యంగ్యంగా వివరిస్తుంది. అక్కడి విచిత్రమైన అనుభవాలు ఇంకా సరదా సంఘటనలు నవ్వులు పండిస్తాయి. ఇదంతా ఎలా జరిగింది, అతని జీవితం ఏ విధంగా మారింది అనేది చాలా సరదాగా ఉంటుంది. ఈ కథని విని మీరు చాలా ఆనందిస్తారు, ఇంకా పార్వతీశం అనుభవాల్ని ఆస్వాదిస్తారు. లేట్ చేయకుండా పార్వతీశం కథలోకి వెళ్దామా? ఇప్పుడు నేనే పార్వతీశం అన్నమాట. ఇది నా స్టోరీ లాగా ఫీల్ అయి నేనే మీకు నేరేట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. మాది మొగల్తూర్లేండి. మొగల్తూర్ అంటే ఏమనుకుంటున్నారు? చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని రాసిన వాడు ఎవడూ లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్రే రాసుంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకొని రాసుంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో. మా నర్సాపురం తాలూకా అంతా ఎంత సంతోషించుండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్లి రథోత్సవం నాడు రథం లాగటానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే గాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు, తెలుసా? అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించటం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకుల్లో పుట్టిన వాళ్లే. ఆ ఆస్థానంలో పేరుగన్న విద్వాంసుల కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దటంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించటంలో, వారి చేత దాన ధర్మాలు చేయించటంలో, బీద సాధనలు కనిపెట్టటంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానమును. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రబండేసుకొని వచ్చి మా తాతగారి దగ్గర కూర్చొని ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాల్ని విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారని చాలా మంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అలాంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవాళ్ళు. సరే, దానికేం లేండి, ఇది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5, 6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువు గారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా గుర్తుంది. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నర్సాపురం పంపాలని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడి ఉండలేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం వల్ల మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగ, భయము అనిపించేది. నాకు ఇక్కడ బోల్డంతమంది స్నేహితులు. వాళ్ళందరికీ నేనంటే చెప్పలేనంత అభిమానం. ఎరా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలారా? నిన్ను విడిచి మేము ఉండలేమురా, మేము నీతోనే వచ్చేస్తాం అనేవాళ్ళు. నేను నవ్వుతూ, ఏడ్సారులేండి, నోరు మూసుకొని చదువుకోండి ఇక్కడేను, వెర్రి వేషాలు వేయకండి,
నేను నర్సాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రో మద్రాసో వెళ్తాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోట వాళ్ళు ఉండాలి గాని అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరేంటి అంటే, ఎందుకు రాలేమేంటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం, ఏమాత్రం వస్తావో చూస్తాను. నేను అమాంతం ఈ కాలువలోకి దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకెళ్తాను. చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను. వద్దురా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికనే అన్నాడు గాని నీతోటి పందెం వేసి ఎవరు గెలవగలర్రా అన్నా వినిపించుకోకుండా నేను కాలువ దగ్గరికి పరిగెత్తాను. వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి నేను నీళ్లలో దూకబోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెం ఏంటి? నీ సంగతి వేరు, నీ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్లలో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, ఇంకో ఊళ్ళో బతకనివ్వడు, రా పోదాం ఇంటికి అని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్లి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లోకెళ్ళినా నేను గెలుస్తుండేవాణ్ణి. ఏ జామ తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోల్డని కాయలు కోసిచ్చేవాళ్ళు. నా తోటి కుర్రవాళ్ళెవరైనా పొరపాటున ఒక్క కాయ కోసుకోపోతే హడలగొట్టి పంపించేసేవాళ్ళు. ఇలా మగాళ్లే కాదు, ఆడాళ్ళందరికి కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కలున్న ఆడాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్ళేవాళ్ళు. నాకెంతో అసహ్యంగాను చిరాగ్గాను ఉండేది. నేనోసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను, ఏంటమ్మా అసహ్యంగా వీళ్ళందరూ నన్ను ఇలా ముద్దు పెట్టుకోవటం, ఒళ్ళు మండిపోతుంటేను నేనేమన్నా ఆడపిల్లని అనుకుంటున్నారేంటి? ఇలా అయితే ఇంకా నేను అసలు వచ్చేడు పుట్టనే పుట్టను. నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు, నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా అని అంటుంటే నా మాటలకి మా అమ్మ వాళ్ళు విరగబడి నవ్వి మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతుండేవి. ఆ ఊరు విడిచిపెట్టడం నాకు, నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువు నర్సాపురం వెళ్ళక తప్పలేదు. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నర్సాపురం తీసుకెళ్లి మా మేనత్త గారింట్లో అప్పజెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించారు. అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నర్సాపురం ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఇల్లు, మేడలు, కోర్టు, హై స్కూలు, కాలువ, గోదావరి అన్ని చూసేటప్పటికి హడలెత్తింది. నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను. కానీ నా ఊహకేమీ అందలేదు. అక్కడ స్కూలు, మాస్టర్లు, పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది. ఏ మాస్టారు నా మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు. మా ఊళ్ళోకి మళ్ళేను భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా కూర్చోబెట్టుకోను లేదు. ఇదేం ఊర్రా బాబు, ఇదేం వీధి, ఇదేమన్నా వీధి బడా, పెద్ద పాఠశాల అయితేను అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చేపలు, చెదుర్లు వేసి కూర్చోవటం గాక బల్లల మీద కూర్చోవటం, మాస్టారు గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవటం. అందుచేత మా పల్లెటూరు బడిలో ఉండే సాపత్యం మాకీ మధ్య అనగా మాస్టారుకి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్టు అనిపించేది. అయినా ఇక్కడ మాస్టర్లు చాలా మంచివాళ్లే. కుర్రవాళ్ళెవరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పింది శ్రద్ధగా వింటున్నారా లేదా అని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉండేవాళ్ళు. ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ మూల ఈ మూల గణగణలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవాళ్ళు. బడి విడిచిపెట్టేటప్పటికి గొల్లుమని ఈల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవాళ్ళు.
బయటికి రావడంతోనే ఎవళ్ళ దారిన వాళ్ళు ఇళ్ళకు పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరిగెడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందకి తోసేస్తూ అల్లరి చేసేవాళ్ళు కొందరు. మరికొందరు ఉప్పుట్టి చెడుగుడు మొదలైన ఆటలు ఆడుకునేవాళ్ళు. ఇలా కొందరు బంతాడుకునేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది. కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ పక్కగా నుంచోనో అరుగు మీద కూర్చోనో ఈ వేడుక చూస్తూ ఆనందించేవాణ్ణి. కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చొనివ్వలేదు. నన్ను కూడా బలవంతాన్న లాక్కొని వెళ్ళేవాళ్ళు. ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి మీదకి విసరాల్సి వచ్చేది. అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకి తగిలేది. ఇలా తప్పనిసరిగా బంతాట ఆడవలసి వచ్చేది. ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కొని పోయేవాళ్ళు. ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవ్వరూ పిలవకుండానే నేనే ఆటలకి తయారైపోయేవాడిని. అన్నిట్లోకి నాకు చెడుగుడంటేనే ఎక్కువ సరదాగా ఉండేది. అందువల్ల ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి 2-3 మాసాలు అయ్యేసరికి మంచి చెడుగుడి ఆటగాడిగా తయారయ్యాను. గమ్మత్తేంటంటే మా ఊళ్ళోనూ అక్కడ బళ్ళోనూ ఎరుగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను. సంవత్సరం అంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ముందు క్లాస్ పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనకలను ఈ ఆటలన్నిట్లోనూ పోటీ పెట్టేవాళ్ళు. గెలుపొందిన జట్టుకి బహుమతులు ఇచ్చేవాళ్ళు. ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవటమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకే వచ్చింది. ఇలా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ బహుమతి ప్రదానానికి స్కూల్ పిల్లలందరినీ పరీక్ష హాల్లో కూర్చోబెట్టి సభ జరిపి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు వేరే చదువుతూ ఉంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, వారిచ్చిన బహుమతి అందుకోవటం, వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావటం, ఇది ఏర్పాటు. ఈ క్రమం అంతా 2 రోజుల ముందుగానే మా మాస్టారు గారు మాకు నేర్పారు. అందుచేత అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది. ఎటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివినప్పుడు, వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలంతా దద్దరిల్లేట్లుగా అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవాళ్ళు. తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెళ్తుంటే ఆ చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాల్లో తేలిపోతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు. ఆ పైన కలెక్టర్ గారు నా కేసు చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు. దాంతో సంతోషం పట్టలేక నేను పరవశున్నై ఈ మాటు మరీ గాల్లో తేలిపోతూ నేను కూర్చున్న చోట్లో గభీమని చతికిలు పడ్డాను. నా పక్కనున్న కుర్రవాళ్ళంతా నన్ను అక్కడే కౌగిలించుకున్నారు. కొంచెం చెప్పటానికి సిగ్గేస్తుంది గాని అయినా చెప్పక తప్పదు. ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చింది. ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలీదు. ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి జరిగింది. ఆ సభలోకి మా ఊరి నుంచి మా నాన్న, మా ఊరి మాస్టారు గారు ఎప్పుడొచ్చారో తెలీదు గాని సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న, మా ఊరి మాస్టారు గారు పక్క వాళ్ళందరినీ తప్పించుకొని నా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడారు. దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కళ్ళు నీళ్లు కూడా వచ్చాయి. ఇలా ఎంతో సంతోషంగా 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. సంవత్సరం ఆఖరు కావస్తుండగానే స్కూల్లో ఇన్స్పెక్టర్ గారు మా స్కూలు పరీక్ష చేయటానికి వచ్చారు. అంతకు ముందు రోజున మమ్మల్ని అందరినీ మంచి బట్టలు కట్టుకొని రమ్మని, తల దువ్వుకొని రమ్మని మా మాస్టర్ గారు మరీ చెప్పారు. ఆ రోజు మాస్టర్లు అందరూ కూడా చాకలి తెచ్చిన బట్టలు కట్టుకొని మర్చిపోకుండా తలగుడ్డలతో వచ్చారు.
స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మడానికి దగ్గటానికి కూడా భయంగా ఉంది. మా మాస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటూ ఇటూ తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నలకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టరు నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు. మా మాస్టర్ గారు గబుక్కున వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరకు తీసుకొచ్చి దయచేయమన్నారు. ఇన్స్పెక్టర్ గారు రావటంతోనే మా మాస్టర్ గారు చెప్పినట్లు క్లాస్ పిల్లలందరూ లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమందరం కూర్చున్నాం. వారి కేసు చూస్తూ ఆయన బాగా పెద్దవారు, ముసలివారు లాగా కనపడ్డారు. కుర్చీ మీద బాస్పట్టా వేసుకొని కూర్చొని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు. పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టర్తో ఏదో మాట్లాడుతూ 2 నిమిషాలైన తర్వాత పిల్లవాళ్ళని ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోటు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగాలి గంటలలాగా అమ్మవారు పోసిన మచ్చలున్నాయి. చాలనట్లు ఓ కన్ను బాగా మెల్ల. ఆయన క్లాస్ కేసు చూస్తుంటే ఎటువైపు చూస్తున్నది మాకు అర్థం కాలేదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం. ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరిని అడిగింది తెలియక పక్కనున్న కుర్రాడు గబుక్కుని లేచి నుంచొని సమాధానం చెప్పాడు. ఆయనకి విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి వెధవా నిన్నెవరు అడిగారన్నారు. వాడు గజగజలాడుతూ చతికిల పడిపోతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకొని వణికిపోతూ నేను అసలు కిక్కురుమనలేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరగబడి నవ్వటం మొదలు పెట్టారు. మా మాస్టర్ గారికి కోపం, భయం ఎక్కువై బెత్తం పట్టుకొని నోరు ముయ్యండ్రా వెధవల్లారా అని పళ్ళు కొరుకుతూ క్లాస్ మధ్యకు వచ్చారు. ఇన్స్పెక్టరు మండిపోతూ లేచి నుంచొని బల్లగుద్ది సైలెన్స్ అని ఉరిమారు. ఆ ఉరుముకి మేమంతా హడలిపోయి మాట్లాడలేక కూర్చున్నాం. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు. మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారి ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టర్ గారు పిలవటంతో పొరపాటు లేకుండా సరైన వాడే సరైన సమాధానం చెప్తూ వచ్చారు. దీంతో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నా కేసు తిరిగి నన్ను ఓ ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో మాస్టర్ గారు నా పరాకును చూసి ఏం పార్వతీశం నిన్నే వారేదో అడుగుతున్నారు చెప్పు అన్నారు. నేను గబుక్కును చేతులు కట్టుకొని లేచి నిలబడ్డాను. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు మందహాసం చేస్తూ చూడు బాబు, ఎటువంటి వస్తువు మీదన కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకింకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పటం మర్చిపోయాను, వారిది బట్టతల నున్నగా మెరిసిపోతున్నది. ఆ క్షణంలో మా క్లాసు పాక కప్పులో నుంచి సూర్యకిరణం వారి నెత్తి మీద పడి పరావర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా బట్టతలండి అన్నాను. క్లాసు గొల్లుమంది. మా మాస్టర్ గారు మొహం మొత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తి మీద పెట్టుకొని క్లాసులో నుంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టర్ గారు చతికిలబడి ఎదురు బల్ల మీద మోచేతులు ఆనించి 2 చేతులు నెత్తిన పెట్టుకొని పార్వతీశం నా కొంప ముంచావురా, నీకిలాంటి దుర్బుద్ధి పుట్టిందేమిరా ఈవేళ, నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని నీకెలా తోచిందిరా, ఇంతకీ నా కర్మ కాలింది, నా రోజులు బాగాలేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపు వచ్చినంత పనైంది. ఇంతలో భోజన సమయం అయిందని గంట మోగింది. మా మాస్టర్ గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు. మేమెంతో నిశ్శబ్దంగా బయటికి జారుకున్నాం.
ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ 4th ఫారంలోకి వచ్చాను. స్కూల్ జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు చెప్పేవాళ్ళు. తెలివిగా ఉన్నానని, అయితే సహవాసాలు ఎక్కువయి చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా నాకు తెలిసింది. ఆ మాట నిజమే, కాదంటానికి లేదు. ఎందుకంటే పిల్లలందరికీ నా మీద ఆదరం, గౌరవం ఏర్పడ్డాయి. చెడుగుళ్ళలోనూ ఉప్పట్టిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాస్లో కూడా మొదటివాడిగాను రెండోవాడిగాను ఉంటూ బహుమతులు అందుకుంటుండటం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది. ఇటు ఉపాధ్యాయులు అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం, వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కూడా కొంచెం నిర్లక్ష్యము బయలుదేరటం వాస్తవమే, ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కావచ్చు. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవటం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా. సాయంకాలం దీపాలు పెట్టిన తరువాత ఎన్నెన్నో జరుగుతుండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతుండేవాణ్ణి. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇది ఇలా ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావటం మొదలుపెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని, చిన్న కోడలు నట్టింట తిరుగుతుంటే చూడాలని ఆవిడ ముచ్చట పడుతుంది. ఆ ముచ్చట్లు తీర్చటానికి నా వెనక ముందు ఎవరూ లేరాయ మరి. అవన్నీ నా వల్లనే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టారు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా స్నేహితులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కే లేదు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచసికలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతిలో దండం, ఇంకో తోలు జంజం, చేతిలో భిక్షాపాత్ర ఉంచి, నా సహచరులు, బంధువులలో కుర్రకారులు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగటం, ఇంతమంది బంధువులు రావటం నేను ఇంతవరకు ఎరగను. ఇదే మొదలు. ఊర్లో అన్ని వర్ణాల వాళ్ళు మా ఇంట్లో 4 రోజులు విందులు ఆరగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయటం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మన వాళ్ళల్లోనేనా, ఇతరత్రా అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నబోయినట్లయింది. నేను మళ్ళీ నరసాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరితోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థి సమూహం అంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్ళు నన్ను ఎత్తుకొని తీసుకెళ్లి అక్కడ ఒక కుర్చీ మీద కూర్చోపెట్టారు. కొందరు కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పూలన్నీ తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడొకడు వాడి ఇష్టం వచ్చినట్లుగా 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపనలకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయ జయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెబుతామని చెప్పి వాడికి వచ్చిన పద్యాలు తప్పులతోనూ
కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు ముందుకొచ్చి మేము అష్టావధానం చేస్తాము అన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి ఆసు కవిత్వము, అష్టావధానము చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభ సమయంలో అది ఆచరణలో పెట్టాలని వీళ్ళు ముందుకొచ్చారు. సభికులంతా పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచార్లు చేస్తూ వచ్చి రాని పద్యాలేవో 2 చెరోపాదం చెప్పటం ఆరంభించారు. అక్కడ ఉన్న వాళ్లలో ఎవడో ఒకడు ప్రశ్న అడగటం, దాంతో నిమిత్తం లేకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్లు, జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పటం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టర్లు కొందరు వారి వెనక హెడ్ మాస్టరు వచ్చి నిలబడ్డం మొదలు ఎవ్వరూ గమనించకపోయినా తెలుసుకున్న మరుక్షణం పిల్లలందరూ హడలిపోయి చల్లా చెదురుగా పరిగెత్తారు. ఏమిటో పార్వతీశం ఈ హడావిడి అన్నారు. నాకేం తెలియదండి, నాకు ఒడుగు అయ్యి ఈవేళనే బడికి వచ్చానండి. రావడంతోనే కుర్రవాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోపెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చి మరొకరు పద్యములు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారం వాళ్ళ అవధానం మధ్యలో ఆగిపోయాయన్నమాట మా వలన. పోనీలే, మరో మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందో గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడి తల మీద 2 మొట్టికాయలు మొట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను చక్కా పోయాను. ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకబడ్డది. మా ఉపాధ్యాయులకి నా మీద పూర్వం ఉండే సదభిప్రాయం మారిపోయింది. నాకెలాగైనా గుణపాఠం నేర్పించాలని పట్టుదలతో నన్ను 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2 సంవత్సరాలు చదవటం నాకిదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా, భయంగా ఉన్నది. మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి, చదువు వద్దు, సంధ్య వద్దు, 4 ఏళ్లు నర్సాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాకం చాలు. ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది, భూములు అక్కడికొస్తాయి. ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకొచ్చినవి నేను చెప్తాను, ఎందుకైనా పనికొస్తాయి. అందుచేత నర్సాపురం వెళ్ళి నీ పెట్టి బేడ తెచ్చుకో అన్నారు. నేను ఈ ఏడు ఎలాగైనా కష్టపడి మెట్రికులేషన్ కూడా అయిందనిపించుకొని మానేస్తాను, ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాలా బతిమాలాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి, ఏదో వెర్రివాడు, సావాసాల వల్ల ఇలా అయ్యాడు కానీ వాడికేం తెలివితేటలు లేవా, ముక్కు రానివాడా, ఇక్కడ కూర్చొని చేసే నిర్వాకం ఏముంది, వాడన్నట్లు ఆ మెట్రిక్ క్లాసు ఏదో అయ్యేదాకా చదువుకొనియండి, తరువాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకి నచ్చజెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నాడు. మా అమ్మ నన్ను వెళ్ళమని సైగ చేసింది. నేనిదే సందని ఒక్క ఉదుటిలో బయటపడి యకాయకి నర్సాపురం పరిగెత్తాను. వచ్చానే కాని స్కూల్లోకి వెళ్ళటానికి, మళ్ళీ అదే క్లాసులో కూర్చోటానికి ఎంతో సిగ్గేసింది. కాకపోతే నిరుడు నాతో చదివిన వాళ్ళు మరికొంతమంది ఈ ఏడు కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మాస్టారు గారు నన్నట్టే మందలించకుండా, ఏమిరా పార్వతీశం, ఏడైనా బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా? నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు, కార్యక్రమాలు ఆగిపోవు. అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి. దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవడమే కాక ఇక్కడ చదువు సన్నగిల్లుతుందన్న సంగతి నీవు తెలుసుకున్నావు కదా. ఉపన్యాసాలు, హరికథలు కావు బాబు, పైకి రావాల్సిన వాడివి, తెలివైన వాడివి, ఇంకా ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. చిత్తం అని నమస్కరించాను. నేను మళ్ళీ బడికి రావటం ఇంటి దగ్గర మా నాన్నకి ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక, నన్ను తిట్టలేక, కొట్టలేక అప్పటికి ఊరుకున్న, అస్తమానం నా గురించి, నా భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా
ఉడుగు ఎలాగో అయింది గనక పెళ్లి కూడా చేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది. ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడము, లేకపోతే చదువు మానేసి ఇంటి దగ్గర ఉండటము నేనే నిర్ణయించుకుంటాడని ఊహించుకున్నాడేమో. ఈ సంగతి ఇద్దరు ముగ్గురు చెవిన పడేసుంటాడు. అక్కడి నుంచి ఆయన ప్రయత్నం ఏమీ లేకుండానే సంబంధాలు రాసాగాయి. మంచి రోజు అనుకున్నప్పుడల్లా ఎవరో పెళ్లివారు వచ్చారని ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయటం, నేను వెళ్ళటం, నన్ను వాళ్ళు చూడటం, వారు చేటంత మాట్లాడటం జరుగుతుండేవి. తరువాత జరిగిందేమిటో నాకు తెలియదు గాని ఏ సంబంధము మా నాన్న నిశ్చయం చేయలేకపోయేవారు. పెళ్లి కొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే. ఎందుకు నచ్చడు? పండు లాంటి కుర్రవాడు, ఆస్తిపరుడు, ఆ ఆస్తిని పంచుకోవటానికి మరెవ్వరూ లేనివాడు, పైగా 5వ ఫామ్ చదువుతున్నవాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు. నేను నచ్చకపోవటం అంటూ ఉండదని నాకు తెలుసు. అవతల పిల్ల బాగా లేకపోవటము, కులశీలాదులు నచ్చకనో, కట్న కానుకల దగ్గర పట్టింపు ఏమైతేనేమి, నెలకు 5-6 సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండటం కొన్ని మాసాల పాటు సాగింది. ఇది బాగుంది కాదు అనుకొని ఇది ఎలాగైనా మానిపించాలని నేను పెళ్లి చేసుకోక తప్పనిసరి అయితే ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని, అందుకని పెళ్లి కూతుర్ని నేను చూస్తేనే కానీ వీల్లేదని పట్టుబట్టాను. మా అమ్మ కూడా ఇదే బాగుంది అన్నది. ఆఖరికి ఎలాగైతేనే మా జిల్లాలోనూ అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు. మా నాన్నకు వాకబు చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చినాయి. కట్న కానుకలు బాగానే ముట్ట చెప్తామన్నారు. జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నాయట. అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మావయ్యను వెళ్ళి పిల్లని చూసి రమ్మని పంపించారు. మేమక్కడికి పడవ మీద కొంత దూరం, బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి గాని ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారిలు తెలుసుకొని తిన్నగా వారింటికెళ్ళాం. మేము వస్తున్నామని వారికి ముందు కబురు అందిందో లేదో, అందినా వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో పెళ్లి కూతురు తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీద ఏలూరుకో ఎక్కడికో వెళ్ళినట్టు తెలిసింది. ఇదిలా జరగటం అమ్మకి అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా మామయ్య ఒకసారి వీధిలోకి వెళ్ళి వీరి గురించి కొంత వాకప్ చేసుకొచ్చారు. పిల్ల తల్లి, ఇంటి ఎదురుగుండా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైనా రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేం పిల్లని చూడటానికి ఏమీ అభ్యంతరం లేదని నచ్చచెప్పి ఒక పావుగంటలో కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు. పిల్లల్ని చూసేవారికి మాకు నవనాడులు కుంగిపోయాయి. పిల్ల నల్లగా, రివటగా, పొడుగ్గా ఉన్నది. మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు, చింతాకుల కంటే చూపు వాసి చిన్నవిగా ఉన్న కన్నులు, ఈ పక్కను ఆ పక్కను చెవులనందుకోవాల్సిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగం మాత్రమే ఉన్న నాసికాపుటలు, శరీర ఛాయతో తలతూగే నల్లని పరికిణి. ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల చాలా ధైర్యంగా అదురు బెదురు లేకుండా కంగుమని కంఠమెత్తి ఈ విరహము శైవజాలరా అని జావళి అందుకుంది. బాబోయ్ అందామనుకున్నంత ఉద్రేకం వచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్నాం. మామయ్య కొయ్యబారిపోయాడు. మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు. 2 నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో, మోతతో గడిచిన తరువాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడని మనిషి, బాగుంది బాబు, ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి, నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసునా నాయనా, ఇక వెళ్దామా అంది. చటుక్కున ఆ పిల్ల మేనమామ ఇప్పుడు వెళ్ళటం ఏంటి, బావగారు రాత్రికి వస్తారు, చూసి వెళ్దురుగాని, ఈలోపు మీరు భోంచేసి విశ్రమిద్దురుగాని, పొద్దున్ననగా ఎప్పుడో భోంచేశారు, లేవండి అన్నాడు. మా మామయ్య బావగారు గతికితే అతకదన్న సంగతి మర్చిపోయారా ఏమిటి అన్నాడు నవ్వుతూ.
మర్చిపోలేదులేండి, అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను, దయచేయండి, లేవండి, ఇంకా ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్న వారందరినీ తీసుకెళ్లి పాద ప్రక్షాళనకి నీళ్లు వగైరా అందించాడు. మేము కాళ్ళు కడుక్కునే లోపే వడ్డనాయిందని పిలుపొచ్చింది. మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం. ఆయన భోజనం చేయలేదు. విస్తర్లో చేయి పెడుతుండగా అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి. మేము ఒకరి ముఖాలొకళ్ళు చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్య కేసి చూసి, మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతుంది, అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు, మీరేమీ అనుకోకండి అన్నాడు. మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర, అరటికాయ కూర, అల్లం పచ్చడి వగైరాలు చవిచూసి తల వంచుకొని కిక్కురు మనకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనం అయ్యేసరికి లోపల నుండి ఒక ముసలామె, ఏమే వాళ్లకు పాయసం 2 అరిసెలు వడ్డించకపోయినావటే, అన్నీ ఇలాంటి పనులే చేస్తావే, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లను తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించడం మాకు వినపడ్డది. నాకును పచ్చడి చాలా ఇష్టం, ఉంటే అది కాస్త కొంచెం వేయండి అందామనుకొని నోటి చివరి దాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను. దాంతో నా కుక్కిరి బిక్కిరై కంగారేసింది. మా అమ్మ ఏంరా నాయనా అంటూ వీపు రాసింది. ఒక్క రెప్పపాట్లో కంగారు సర్దుకుంది. ఎలాగో విస్తాళ్ల దగ్గర నుంచి లేచి బయటపడ్డాం. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యం ఏంటంటే, ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆబ్దికం. మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మీరు గ్రహించలేమనుకొని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది. ఏమైతేనేం పర్యవసానం ఇది. రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానేలేదు. మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం. వారేమీ అనలేకపోయారు. మధ్యాహ్నం సుమారు 2 జాములకు మొగల్తూరు చేరుకున్నాం. దారి పొడుగునా ఈ సంఘటన తలుచుకొని విరగబడి నవ్వుకున్నాం. మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించటానికి ఆ ఊరు వెళ్ళటానికి ప్రయాణమవుతుంటే బలవంతాన మేము ఆపేశాం. ఇక నా పెళ్లి వాళ్ళెప్పుడూ మాకు ఉత్తరం అన్నా రాయలేదు. నేను మా నాన్నతో మా అమ్మ మామయ్యల అండ చూసుకొని నేనింకో 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోను, మీరేమనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడేమో, మాట్లాడక ఊరుకున్నాడు. మర్నాడు నేను నర్సాపురం వెళ్ళాను.